హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పసుపు, ఉప్పు, నూనె, ఆవపిండి, కారము, మెంతులు, మెంతిపిండి కావాలి. ఒక బౌల్లో కారము, ఉప్పు, మెంతిపిండి అన్నీ తీసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది. కొద్దిగా మెంతిపిండి కూడా వేసుకోవాలి. అన్నీ కలుపుకొని ఉంచుకోవాలి. మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని అవన్నీ శుభ్రంగా పెట్టుకొని ఉంచుకోవాలి. పొడిగా ఉంచుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి. ఒక గ్లాసు కారానికి మెంతిపిండి అన్నీ కలుపుకొని ఉంచుకున్న దానికి 4 గ్లాసుల ముక్కలు వేసుకోవాలి. అవి కలుపుకొని అన్నీ తర్వాత పైన నూనె పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 గ్లాసుల కారం ఉందంటే దానికి 1 గ్లాసు ఆవపిండి వేసుకొని కొద్దిగా తక్కువగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైపోతే కనుక ఉప్పగా ఉంటుంది కాబట్టి అది ఒక్కొక్క ఉప్పు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ ఇంచుకుని వేసుకోవాలి. అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని జాడీలోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్నదంతా జాడీలోకి తీసుకొని ఉంచుకోవాలి. పైన నూనె తేలేంత వరకు ఉంచుకోవాలి. తడి లేకుండా ఉన్న జాడీలో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని ఉంచుకోవాలి. దీనికోసం నేను పప్పు నూనె వాడినాను. ఈ విధంగా నూనె తేలేంత వరకు ఉంచి పైన బట్ట కట్టి ఉంచుకోవాలి. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.